ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మనకు ఏర్పాటు చేయబడినటువంటి దైవ వాక్యమును మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 21వ వాక్యం చదువుకుందాం. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము కానీ యూదుల రాజుని రాయవద్దని యూదులు ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్. దీన్ని కేవలం కార్యక్రమంగా మాత్రమే చూడకుండా ఇది మనం చేయాల్సినటువంటి అనుభవం లేకపోతే ఆచరించాల్సినటువంటి సూత్రం అన్నట్టుగా భావించాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన అనగా క్రీస్తు. క్రీస్తు మాత్రమే హెచ్చవలసి ఉన్నది. మన జీవితంలో, మన పరిచర్యలో, మన వ్యక్తిగతమైన జీవితంలో, మన కుటుంబ జీవితంలో యేసు మాత్రమే హెచ్చవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. ఇలాగా శాంతి టీవీలోని కార్యక్రమాల ద్వారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంతో గొప్పవాడు. నిధులు అనుగ్రహించి, వనరులు సమకూర్చి, వాక్యాన్ని అనుగ్రహించి, ప్రత్యక్షతలు అనుగ్రహించి మీతో మాట్లాడడానికి దేవుడు ఒక అవకాశాన్ని కలుగు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని దినాల క్రితం ఒకరు ఫోన్ చేసి చెప్పారు, మీ వాక్యం మేము వింటూ ఉన్నాము, సడన్గా కరెంటు పోయింది, ఒక 15 నిమిషాలు మిస్ అయిపోయాం అని చెప్పారు. ఆ లింక్ బ్రేక్ కాకూడదని మేము అనుకుంటున్నాం, వింటున్నాం మేము. తర్వాత మళ్ళీ ఈవినింగ్ దాన్ని చూసుకున్నాం, రిపీటేషన్ వచ్చినప్పుడు అని చెప్పారు. దేవుని స్తోత్రం. గత వారంలో ఒక దేవుజనుని కలిసినప్పుడు ఆయన చెప్పినట్టు మాట, సార్ వందనాలు అయ్యగారు, పాస్టర్ గారు అని చెప్పి, మీరు మా ఇంటికి రోజు వస్తున్నారు అని చెప్పాడు. ఇదేంటిది, నేను వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళడం ఏంటా అనుకున్నాను. తర్వాత ఆయన చెప్పిన మాట, టీవీలో రోజు మిమ్మల్ని చూస్తున్నామని. దేవుని స్తోత్రం. చుట్టుపక్కల గ్రామాల్లో అక్కడెక్కడ ఉన్న దేవుని సేవకులు ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత వారంలో బుచ్చి అవతల, సిద్దిపురం అవతల గాంధీ జనసంఘంలో కూడా మీటింగ్కి వెళ్ళడానికి పాస్టర్ శాంసన్ అయ్య గారు, మా సహవాసంలో దేవుజనులు వారు కూడికి ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి వెళ్ళడానికి ప్రభు సాయం చేశాడు. అక్కడ కూడా కొంతమంది కలుసుకున్న వాళ్ళు చెప్పిన మాట, మిమ్మల్ని టీవీలో చూస్తుంటామండి, వాక్య పరిచయం వింటుంటామండి అని. దయచేసి మీ స్నేహితులకి కార్యక్రమాన్ని పరిచయం చేయండి. నేను దీన్ని వేరు వేరు గ్రూపుల్లో షేర్ చేయడం కానీ, లింక్స్ షేర్ చేయడం కానీ నేనేం చేయడం లేదు. తెలిసిన కొంతమందే వాళ్ళే పబ్లిసిటీ అని కాదు, వాళ్ళే దాన్ని కాస్త ఫార్వర్డ్ చేస్తున్నారు. అంతవరకే. ఎంతమంది చూస్తున్నారు అనేది యూట్యూబ్ ద్వారా లెక్కలు నాకు ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ ఒకటి మాత్రం నేను చేస్తున్నాను, దేవుని వాక్యం బోధించాలి, బోధిస్తున్నాను. నీ ఆహారము నీళ్ల మీద వేయము, అది అనేక దినాలైన తర్వాత కనబడుతుంది. ఎస్, చదువుతున్నాం. ప్రభు కృపను బట్టి దేవుని వాక్యాన్ని ఇలా బోధిస్తూ ఉన్నాను. 573 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు ఇప్పటివరకు సాయం చేశాడు. యోహాను సువార్త నుంచి 570కి పైగా సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. నేను ఈ మధ్య కాలంలో అమెజాన్లో ఆర్డర్ ఇచ్చేసి ఒక మంచి బుక్ ఒకటి తెప్పించుకున్నాను. యోహాను సువార్త మీద 365 ధ్యానాలు ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ బుక్. నాకేమైనా పనికి వస్తుందేమో. కొంతమంది 10-15 వేరు ప్రముఖ దైవజనులు ఇచ్చినటువంటి మెడిటేషన్స్, వాటి ద్వారా నేను ఏదైనా లబ్ధి పొందుతానేమో అని. ఎక్కడ ఇంటర్నెట్లో ఎక్కడ సమాచారం దొరికినా లేకపోతే వీటన్నింటినీ నేను సేకరిస్తూ, ప్రార్థిస్తూ, ప్రార్థనాపూర్వకంగా అవసరమైన వాటిని తీసుకుంటూ, నేను ధ్యానిస్తూ, దీని వెనక ఎంతో ప్రయాసం ఉంది. డబ్బున్నంత మాత్రానే టీవీ ప్రోగ్రాములు చేయలేము. డబ్బు చాలామందికి ఉంది. కానీ దేవుని కృప ఉంటే మాత్రం దేవుని కార్యాలు చేయగలం. దేవుని స్తోత్రం. డబ్బుంటే సేవ చేస్తాం అనుకుంటున్నారేమో. అలాగైతే బిల్ గేట్స్ సేవ చేస్తున్నాడా అని నేను కొంతమందిని అడిగాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత వారాల్లో కూడా లేకపోతే కొన్ని దినాల క్రితం నెల్లూరు జిల్లా బాలెడిపాలెం గ్రామంలో సేవకుల కూడికి ఏర్పాటు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెళ్ళాలి అంటే నేను పంపబడాలంటే మీరు ప్రార్థించాలి. ఒక సేవకుడు పంపబడితేనే కొంతమంది దగ్గరికి వెళ్ళి ప్రకటిస్తాడు. పంపబడాలి అంటే ప్రార్థించాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అదే రాయబడింది. ప్రార్థిస్తేనే తప్ప, ప్రార్థన ద్వారా ప్రభువు దగ్గర నుంచి పంపబడాలి. కాబట్టి దేవుని సేవకులు పంపబడాలి. టీవీ స్పీకర్ అనేది అది ప్రాముఖ్యమైన విషయం కాదు. టీవీ స్పీకర్ అని పిలువబడేదానికన్నా
దేవుని సేవకుడు అని పిలువబడమే గొప్ప సంగతి. దేవుని స్తోత్రం. టీవీలో వస్తుంటాయి పోతుంటాయి, ఇక్కడ వాక్య పరిచయం వినేవాళ్ళు వింటారు, పట్టించుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం. ఒక దేవుని సేవకుణ్ణి అనే దాన్ని బట్టి ప్రభువులు అతిశయించుతున్నాను. అతిశయింపకూడదు కానీ అతిశయింపవలసి వచ్చను అని పౌలు చెప్పినట్లుగా. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాలు చూస్తున్న దేవజనులందరినీ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు నా కొరకు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీ ప్రార్థన నాకెంతో అవసరమైంది. మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. శాంతి టీవీలో వేరు దేవజనులు ప్రసంగాలు చేస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. నాకు ముందుగా దేవజనులు డాక్టర్ రాహుల్ గారు, వారు చక్కటి వాక్య పరిచయం చేస్తున్నారు. ఇంకా వేరు దేవజనులు, గొప్ప దేవజనులు ఈ కార్యక్రమాల్లో ఈ శాంతి టీవీ ఛానల్లో ఇస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనంలో ఆహ్వానం, యేసు పరోక్షంగా ఇస్తున్నట్టు ఆహ్వానం అనే దాని గురించి, మూడంతల ఆహ్వానాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఈ దినము మనం యోహాను సువార్త 19వ అధ్యాయము 21వ వచనం, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 19th chapter verse 21. నేను యూదుల రాజునని వారు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, The chief priests of the Jews therefore said to Pilate, don't write the king of Jews, but that he said, I am king of Jews. దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రధాన యాజకులు అనే ప్రస్తావన కనిపిస్తుంది. మన టైటిల్ పక్కదారి పట్టినటువంటి ప్రభు దాసులు లేకపోతే ప్రధాన యాజకులు, పర్వర్టెడ్ ప్రీస్ట్. యాజక ధర్మములో ఉన్నటువంటి దైవజనులు డైవర్ట్ అయిపోయారు. వాళ్ళ గురించి మనం ఇక్కడ 5 విషయాలు ఆలోచించుకోబోతున్నాం. నేను చదువుతున్నాను మూలవాక్యాన్ని, ఈ వాడుక భాష బైబిల్లోంచి కూడా నేను చదువుతున్నాను, దయచేసి వినండి. యూదుల ప్రధాన యాజకులు దీని గురించి పిలాతు ముందు ఫిర్యాదు చేస్తూ, యూదుల రాజు అని రాశారు ఎందుకు? ఇతడు తాను యూదుల రాజని అన్నాడు అని వ్రాయండి అని అన్నారు. అయ్యా అయ్యగారు, పిలాతయ్య గారు, పైలట్ గారు, గౌరవనీయులైన పూజ్యులైన అని గౌరవపూర్వకమైన సంబోధన చేసి, అయ్యా మిస్టేక్ జరిగింది ఒకటి, వేరే వాళ్ళు చెప్పారు, 3 భాషల్లో కూడా, గ్రీకు, హీబ్రూ, రోమన్ భాష, లాటిన్ భాషలో కూడా ఇలాగే ఉందట. అది కరెక్షన్కి ఏమైనా పాసిబిలిటీ ఉంటే కరెక్షన్ చేద్దాం, ఎడిటింగ్కి ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఎడిటింగ్ చేద్దాం. ఏంటి అంటే యూదుల రాజు అని రాశారు, కానీ యూదుల రాజుని చెప్పుకున్నాడని రాసి ఉంటే బాగుండేది కదా, అదే కదా రాయాల్సింది. ప్రధాన యాజకులు ఫిర్యాదు చేశారట, అనగా కంప్లైంట్ చేశారు. వీళ్ళు ప్రధాన యాజకులు దేవాలయానికి పరిమితమైపోయి దేవుని ప్రజల బాగోగుల గురించి ఆలోచిస్తూ, దేవుని ప్రజల ఆత్మీయ క్షేమాన్ని గురించి ఆలోచిస్తూ ఉండాల్సిన వాళ్ళు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్తామే కానీ ఇక్కడ చట్టం తన పని చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఆ చట్టంతో లేకపోతే చట్టం విషయంలో జోక్యం చేసుకున్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. పక్కదారి పట్టినటువంటి ప్రభుదాసులు. ఈ రోజుల్లోని సేవకులు కూడా చాలామంది పక్కదారి పట్టారు. చాలామంది మినిస్ట్రీకని వచ్చి కొంతకాలానికి ఆర్థిక సమస్యల వలన బిజినెస్లో, పార్ట్ టైం జాబ్స్లో, లేదు అంటే మనీ స్కీముల్లో, లేదు అంటే రియల్ ఎస్టేట్లో, లేదు అంటే ఈ మ్యారేజ్ బ్యూరోల్లో, లేకపోతే పెళ్ళిళ్ళ పేరాయిలు గాను, లేకపోతే మ్యారేజ్ రిజిస్ట్రాలు గాను, లేకపోతే ఇటువంటి వ్యవహారాల్లో మనల్ని దేవుడు దేనికి పిలిచాడో ఆ విషయం మర్చిపోయి సైడ్ వాటిల్లో మనం ఇన్వాల్వ్ అయిపోయాం. అది విచారకరమైన విషయం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తే, అయ్యా సహోదరులారా, సభ, జనమ, కాంగ్రిగేషన్, మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, గుర్తుపెట్టుకోండి, ఎందుకు మాకు ఈ రిస్కులు దేనికి? భోజనాల దగ్గర వడ్డించడము, ఈ తలనొప్పులు మాకెందుకు? మేము ప్రార్థన చేయటందును, వాక్యము బోధించటందును, వాక్య పరిచర్య ఎందును మేము ఎడతెక్క ఉంటాం. వీ వుడ్ బి ఇన్ ప్రేయర్ అండ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ది వర్డ్ కంటిన్యూస్లీ ఆర్ స్టెడ్ఫాస్ట్లీ. సైడ్ బిజినెస్లో వద్దు మాకు దానికి టైం లేదు. మేము దీనికోసమే సమర్పించుకున్నాం. పాత నిబంధనలో ఏ విధంగా యాజకుడు సమర్పించుకున్నాడో
కొత్త నిబంధన సేవకుడు అంతకన్నా ఎక్కువైన సమర్పణ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. డాక్టర్ వృత్తి చేస్తూ దాన్ని రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉన్నతమైన స్థానాల్లో ఉండి, నార్త్ ఈస్ట్కి సంబంధించినట్టు ఒక దేవజన్లో లాల్ రోస్ గారు, ఆయన ఒక జిల్లాకి కలెక్టర్గా ఉన్నాడు. కానీ దాన్ని రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చాడు. దేవుని సేవ అంటే దేవుని సేవలో ఉంటూ వేరొక పని చేసుకోవడం ఆర్థిక నిధుల కోసం అని కాదు. ఒక విశ్వాసి ఆ విధంగా చేసుకోవచ్చేమో, కానీ ఒక సేవకుడు చేయాల్సిన విధానం మనం ఆలోచించాలి. సువార్తను ప్రకటించువాడు సువార్త వలనే జీవించవలను కదా. యాజకుడు లేదా ప్రధాన యాజకుడు ఆయన పని ఇంకా వేరే పొలం పని చేసుకోమనో ఇవన్నీ పాత నిబంధనలో చెప్పలేదు. మరణకరమైన పరిచర్య విషయంలో ఇంత స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు మహిమకరమైన పరిచర్య విషయంలో ఎంత రూల్స్ ఉంటాయి. అంటే మీరు పార్ట్ టైం మినిస్ట్రీని వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకించడం లేదు, చేయొచ్చు. కానీ దానికి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఫుల్ టైం చేసేవారితో ఏకీభవించి వారితో సహకారులుగా మారి, అంతవరకే కానీ వాళ్ళే మెయిన్ అయిపోయి అక్కడ ఇక్కడ 2 చోట్ల పెత్తనం చేయడం అని కాదు. ఆఫీస్లోనూ ప్రభు యొక్క సన్నిధిలోనూ లేకపోతే స్పిరిచువల్ మినిస్ట్రీలోనూ జోక్యం చేసుకోవడం అని కాదు దాని అర్థం. పక్కదారి పట్టినటువంటి ప్రధాన యాజకులు, పక్కదారి పట్టినటువంటి ప్రభు దాసుల గురించి మనం ఆలోచిద్దాం. ఒకటి, నంబర్ 1, 5 విషయాలు ఉన్నాయి కనుక మనం త్వరగా చెప్పుకుందాం. 19వ అధ్యాయము 6వ వచనం. స్తోత్రం. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూచి సిలువేమో. ప్రధాన యాజకులు బంట్రోతులు అలా అరిచారంటే అర్థం ఉంది. కానీ ప్రధాన యాజకులు ఆయన చూసి సిలువేమో అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు. దేవునికి స్తోత్రం. చాలండి, వాళ్ళు కేకలు వేశారు, అరిచారు అని రాయబడింది. అరుస్తున్నటువంటి ప్రజల అల్లరిని అణచాల్సినటువంటి ఆత్మీయ బాధ్యత కలిగినటువంటి యాజకులు బంట్రోతులతో కలిసి అరవడం, కేకలేడు. వాట్ ఈస్ దిస్? పిల్లల్లాగా అల్లరి చేయడం ఏంటిది? పక్కదారి పట్టినటువంటి ప్రధాన యాజకులు లేకపోతే పక్కదారి పట్టిన ప్రభుదాసులు, పర్వర్టెడ్ ప్రీస్టుల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, వాళ్ళు ప్రభువుకు వ్యతిరేకంగా కేకలు వేశారు. దే షౌటెడ్, దే క్రైడ్, దే స్పోక్ అగెన్స్ట్ ద లార్డ్. ప్రభువుకు వ్యతిరేకంగా కేకలు వేశారు. రెండో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63, 64 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే, అయ్యా ఈ మోసగాడు బ్రతికి ఉండగా 3 రోజుల్లో నేను తిరిగి బ్రతికి వస్తాను అని అంటాం మాకు జ్ఞాపకం ఉంది. అందువల్ల 3వ రోజు వరకు ఆ సమాధిని జాగ్రత్తగా కాపలా కాయమని ఆజ్ఞాపించండి. అలా చేయకపోతే అతని శిష్యులు వచ్చి అతని దేహాన్ని దొంగిలించి అతడు బ్రతికాడు అని ప్రజలతో చెప్పవచ్చు. ఈ చివరి మోసం మొదటి మోసం కన్నా ఘోరంగా ఉంటుంది అని అన్నారు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి, మాటను మరిచిపోకుండా మాటను బట్టి భయపడిపోయారు. ఇది మనం ఆలోచిస్తున్న విషయం. వాళ్ళు ఎలాగా పక్కదారి పట్టారు అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. హౌ దీస్ ప్రీస్ట్, హౌ దిస్ లీవైట్ గ్రూప్ పీపుల్, హౌ దిస్ జూయిష్ లీడర్స్ వేర్ డైవర్టెడ్ అనే దాని గురించి ఆలోచిస్తున్నాం. ఒకటి, ప్రభువుకు వ్యతిరేకంగా కేకలు వేశారు. కేకలు వేయకూడదు. మీరు జ్ఞానయుక్తంగా ప్రవర్తించాల్సింది పోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారు యాజకులు. వాళ్ళ పిచ్చితనాన్ని వాళ్ళే వ్యక్తపరుచుకున్నారు. రెండవది, వారు ప్రభువు మాటలను బట్టి భయపడ్డారు. ఈయన మాతోటి రబ్బీ, మాతోటి రబ్బాయి, లేకపోతే మాతోటి రబ్బుని బోధకుడు కదా, అతన్ని పిలిచి సున్నితంగా మాట్లాడదాం. ఇప్పటికీ మా సన్హెద్రిన్ సభలో ఉన్నటువంటి నికోదేముకి ఆయనకి డీలింగ్స్ ఉన్నాయి. అరిమతయి యోసేపుకి ఆయనకి డీలింగ్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళతో చెప్పించి మాట్లాడదాంలేండి, ఏదో ఒకటి చేద్దాంలేండి, ఎందుకు అనవసరంగా ఈ కేకలు, ఎందుకు ఆయన చెప్పిన దానికి భయపడ్డం, ఇవన్నీ అవసరమా అని ఎవరు ఆలోచించలేదు. ఇతరుల మాటలను బట్టి భయపడుతున్నారు. ఈ రోజుల్లో ఏదేదో ప్రజలు చెప్తున్నారు, ఏదేదో పిచ్చి మాటలు, పిచ్చి ప్రసంగాలు చేస్తున్నారు. యూట్యూబ్లో పిచ్చి ప్రసంగాలు వస్తున్నాయి. ఒక సహోదరుని, ఒక దేవజనుని వ్యాక్సిన్ వేసుకోమనంటే అది 666 ముద్ర అంటున్నాడు. వీళ్ళ అజ్ఞానాన్ని చూసి నవ్వుకోవాలో ఏడవాలో అర్థం కావడం లేదు. మెడిసిన్ ఎలాగో 666 ముద్ర అవుతుంది. ఓ పెద్ద ప్రసంగికుడు చెప్పాడంటే ఈ చిన్న ప్రసంగికుడు నమ్మేశాడు.
ఒక వ్యాక్సిన్ ఎలాగో అది చిప్పు ద్వారా జరిగే అవకాశం ఉందేమో కానీ ఓ మందు వేసుకున్నారట, లేకపోతే వ్యాక్సిన్ వేసుకున్నారట, కోవిషీల్డ్లో లేకపోతే కోవాక్సిన్ వేసుకున్నారు, అది సాతాను ముద్ర 666 ముద్ర అని బోధిస్తున్నారు. ఎంత బుద్ధిహీనమైన ప్రజలు చూడండి. ఇటువంటి సామాజిక విద్రోహ శక్తుల్ని మనం ఏం చేయాలి ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నారో తెలీదు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. సాతానుడు వాళ్ళ మైండ్ బ్లాక్ చేశాడు. ఆలోచించాల్సిన రీతిగా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. చూడండి, యేసు మాటలకి భయపడిపోయారు. యేసు మాటలు భయాన్ని గుబులు రేకెత్తించేవాళ్ళు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 15:11 మనం గమనించినట్లయితే, అతడు బరబ్బను తమకు విడుదల చేయవలని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. ప్రధాన యాజకులు ప్రేరేపించి, ఎక్కడైనా పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంటుంది, ఓకే, అది మంచిదే, అది అవసరమైంది. దుష్ప్రేరణ, దురాత్మ వలన ప్రేరణ, దట్స్ ఓకే. ఇప్పుడు ప్రధాన యాజకుల చేత ప్రేరేపించబడ్డారు. దేవాలయ నిర్మాణం కోసం లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాల కోసం ప్రజల్ని ప్రేరేపించలేదు. కానీ యేసును చంపాలి, యేసును సిలువ వేయాలి, బరబ్బాని విడుదల చేయాలి, బందిపోటు అయితే మాత్రమేమి మేము భరిస్తాం, అతన్ని విడుదల చేయండి, అతడు నేరస్తుడైనంత మాత్రం ఏంటి, అతనికి క్షమాభిక్ష పెట్టిద్దాం, యేసు అనే వ్యక్తిని మాత్రం శిక్షిద్దాం. బరబ్బా మన మతాన్ని డ్యామేజ్ చేయలేదు, యేసు అనే వ్యక్తే మన మతాన్ని డ్యామేజ్ చేశాడు అన్న విధంగా వాళ్ళు ప్రవర్తించారు, జనులను ప్రేరేపించారు. పౌలు మీద కూడా ఇదే కంప్లైంట్. దేవుణ్ణి ఆరాధించమని ఇలా ప్రేరేపిస్తున్నాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేయమని చెప్తున్నాడు అనే కంప్లైంట్. ఒకటి, ప్రధాన యాజకులు ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడారు. రెండోది, ప్రధాన యాజకులు ప్రభు మాటలను బట్టి భయపడిపోయారు. మూడోది, ప్రభు యొక్క ప్రజలని లేకపోతే ప్రజలని, ఇశ్రాయేలు ప్రజల్ని, యూదా ప్రజల్ని వాళ్ళు ప్రేరేపించరు. దే ఇన్స్పైర్డ్ ఆర్ దే మోటివేటెడ్ Jews టు షౌట్ ఆర్ టు స్పీక్ అగైన్స్ట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి, బరబ్బా పక్షంగా మాట్లాడడానికి. దే ఇన్స్పైర్డ్ ద పీపుల్ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బార్నబాస్. సో ఎంత బందిపోటు దొంగ పక్షాన మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కానీ ప్రభువు పక్షానగా మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మూడో విషయం. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్త 22:67. మాతో చెప్పుమనిరి, నీవు క్రీస్తు అయినట్లయితే మాతో చెప్పు. ఇఫ్ యు ఆర్ ద మస్సయ్య, మాతో చెప్పు. మాతో ఎందుకు చెప్పడం లేదు అని వాళ్ళు అంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు. నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, మీరు నమ్మనే నమ్మరు, మీరు అవిశ్వాసం గూడు కట్టుకుపోయింది అనే మాటలను ప్రభు వాడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఇక్కడ నేను చదువుతున్నాను ఇంగ్లీష్. ఇఫ్ యు ఆర్ ద అనాయింటెడ్ వన్ టెల్ us, బట్ హీ సెడ్ టు దెమ్, ఇఫ్ ఐ టెల్ యూ, యూ విల్ నాట్ బిలీవ్. యోహాను సువార్త 10వ మనం గమనించినట్లయితే 24వ నీవు క్రీస్తు అయితే మాకు చెప్పు, నువ్వు ఎంతకాలం మమ్మల్ని సందేహ పెడతావు అని వాళ్ళు అన్నారు. దేవుని స్తోత్రం. అనగా యేసు ప్రభువును సందేహించారు. ఆయన చెప్తూనే ఉన్నాడు, మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు అని మాట్లాడుతున్నాడు. ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, దేవాలయాన్ని పడగొట్టండి, తిరిగి లేపుతాను. దేవాలయాన్ని గురించి, తన సొంత దేవాలయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు సంగతి మర్చిపోయి, దేవాలయం అనేసరికి మా దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు కదా, ఎంత ధైర్యము ఎంత దమ్ము ఉంది అన్నట్టుగా ఆలోచించారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఒకటి, ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడారు. రెండోది, ప్రభువు మాటలను బట్టి భయపడ్డారు. మూడోది, ప్రజలను ప్రేరేపించారు. నాలుగోది, వాళ్ళు చేసిన పని ప్రభువును సందేహించారు, ప్రభువు యొక్క అస్తిత్వాన్ని సందేహించారు. ఈయన మెస్సియా. ఆ రోజు వాళ్ళ యూదుల్లో కొంతమంది శిష్యులు ఆయన విశ్వసించి ఆయన వెనకాల వెళితే, ధర్మశాస్త్రము ప్రవక్తలు మోషే గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ మెస్సియా ఈయనే, అభిషేక్తుడు ఈయనే అని వెంబడిస్తే, ఆ అనుచరుల సాక్ష్యాన్ని విశ్వసించకుండా, దేన్ని విశ్వసించకుండా, తమ లేఖనాల్లో మోషే ప్రవచించినట్టు అభిషేక్తుడు వచ్చినటువంటి సమయం ఇదే, ఈయనే అభిషేక్తుడు అనేటువంటి విషయాన్ని అంగీకరించలేకున్నారు. వాళ్ళు సందేహించారు. సందేహించేటువంటి సేవకుడిగా ఉన్నావా? ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి సేవకుడిగా ఉన్నావా? ప్రభు ప్రజలని చెడు విషయాల్లో ప్రేరేపించేటువంటి వ్యక్తిలాగా ఉన్నావా?
లేదా ప్రభు మాటను బట్టి అనవసరమైన భయానికి ఆందోళనకి గురై వ్యక్తిలాగా ఉన్నావా? ఐదో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణంగా నేరం మోపారు. ప్రధాన యాజకులు శాస్త్రులు యేసుపై తీవ్రంగా నేరారోపణ చేస్తూ అక్కడే నిలుచొని ఉన్నారు. దే అక్యూజ్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు మీద నేరారోపణ, ప్రభు మీద నిందలు, ప్రభు మీద అపవాదులు మోపారు. ఇది దేవుని ప్రజలు చేయాల్సినటువంటి పని కాదు. ఇది ప్రధాన యాజకులు చేయాల్సిన పని కాదు. మీరు దేవాలయానికి పరిమితమై బలులు, అర్పణలు, నైవేద్యాలు వాటి గురించి ఆలోచించకుండా, ధర్మశాస్త్రము బోధించడం, వివరించడం అనే విషయాల గురించి ఆలోచించకుండా అనవసరమైన విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఒకవేళ ఈ మాటలను ఎవరైనా దేవుని సేవకులు వింటున్నట్లయితే దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని సేవకు పిలిచాడు. సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించే వాళ్ళుగా ఉండాలి. సంపూర్ణమైన సమర్పణ మనకు కావాలి. ఆదిలో శిష్యుల్ని పిలిచినప్పుడు, లేకపోతే స్వార్థల్లో ఆది భాగాల్లో స్టార్టింగ్లో మనకు కనిపించే విషయం, వారు తమ దోణులు విడిచిరి, వారు తమ వలలు విడిచిపెట్టిరి, వారు తమ తండ్రిని విడిచిపెట్టిరి. చూడండి ఎంత గొప్ప సంగతి. దోణెలు, వలలు, తమ తండ్రిని, భౌతికమైన సంబంధాలని తెంపుకొని, ఫిజికల్ రిలేషన్స్ అని తెంపుకొని, దట్ ఈస్ టోటల్ కమిట్మెంట్, 100% కమిట్మెంట్. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేమొస్తుందని పేతురు అడిగాడు. దేవుని స్తోత్రం. మన సమర్పణ ఎలాగుంది? ఒక సేవకుడిగా నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. నా సమర్పణ ఎలా ఉంది? ఫుల్ టైం సేవకుడని పార్ట్ టైం సేవ చేస్తూ, ఈ రోజుల్లో చెప్పాలంటే పార్ట్ టైం సేవకుడు అన్నవాడే ఫుల్ టైం వర్క్ చేస్తున్నాడు, ఫుల్ టైం వాడు పార్ట్ టైం వర్క్ చేస్తున్నాడు. అది జరుగుతున్న పనులు మొత్తం రివర్స్ అయిపోయింది. ఫుల్ టైం వాడు పార్ట్ టైం వర్క్, పార్ట్ టైం వాడు ఫుల్ టైం వర్క్ చేస్తున్నాడు. ఎంత విచారకరం. వాస్తవంగా బైబిల్లో ఫుల్ టైము పార్ట్ టైం అనే వర్కులు లేవులేండి. ఇవన్నీ మనం విభజించుకున్నాం అంతవరకే. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. మనం 5 విషయాలు ఆలోచించాం. 5 విధాలుగా పక్కదారి పట్టినటువంటి ప్రభు యొక్క దాసులు అనగా ప్రధాన యాజకుల గురించి మనం ఆలోచించాం. వీళ్ళు కేవలం 5 విధాలుగానే కాదు, ఇంకా అనేక విధాలు కూడా పక్కదారి పట్టారు. పక్కదారి పట్టారంటే తప్పిపోయారంటే దాని అర్థం ట్రాక్లో నుంచి, కక్షలో నుంచి పక్కకి మళ్ళీపోయారు. అంటే దాని అర్థం వాళ్ళు గమ్యాన్ని చేరుకునే అవకాశం లేదు, పరలోక గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశం లేదు. అంటే దాని అర్థం చేరుకోలేరు. అంటే దాని అర్థం ఒకవేళ ఏదో గమ్యస్థానాన్ని చేరుకొని మజిలీకి చేరి గమ్యస్థానం అనుకుంటే మందే పొరపాటు. మజిలీ వేరు, గమ్యస్థానం వేరు. గమ్యస్థానానికి ముందు అనేక మజిలీలు వస్తాయి. మజిలీనే గమ్యస్థానం అని భావించుకో, స్టేషన్నే గమ్యస్థానం అని భావించవద్దు. స్టేషన్నే డెస్టినేషన్ అని భావించడానికి వీల్లేదు. స్టేషనే, డెస్టినేషన్. అనేక స్టేషన్లు దాటిన తర్వాత డెస్టినేషన్ వస్తుంది. ట్రైన్ ఎక్కగానే వచ్చినటువంటి మొదటి స్టేషనే నా స్టేషన్, నేను దిగాల్సిన ఊరని భావించి దిగిపోయావంటే నష్టం నీకే. మనం ఇంకా స్టేషన్లోనే ఉన్నాం, డెస్టినేషన్కి చేరలేదు. స్టేషన్ల గుండా వెళ్తూ మనం డెస్టినేషన్కి వెళ్తాం. మన డెస్టినీని మనం చేరుకుంటాం, అనగా మన గమ్యాన్ని చేరుకుంటాం. అనేక మజిలీలు దాటుకొని మనము పరలోకం అనేటువంటి గమ్యాన్ని, అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యాన్ని మనం పొందుకుంటాం, లేకపోతే ప్రవేశిస్తామని భక్తులు చెప్పినట్లుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 5 విషయాలు మనం ఆలోచించాం. ప్రధాన యాజకులు ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడారు. రెండోది, ప్రధాన యాజకులు ప్రభు మాటలను బట్టి భయపడ్డారు. మూడోది, ప్రధాన యాజకులు ప్రజల్ని ప్రేరేపించారు. నాలుగోది, మనం ఆలోచించినట్టు విషయం, ప్రజలు విశ్వసించినప్పటికీ కూడా ప్రధాన యాజకులు సందేహించారు. విశ్వసించాల్సిన వాళ్ళు సందేహించడం విచారకరం. విశ్వసించాల్సిన వాళ్ళు విశ్వసించాలి, సందేహించాల్సిన వాళ్ళు అనేటువంటి వాళ్ళు ప్రత్యేకమైన గుంపేం లేదు. తర్వాత 5వదిగా మనం ప్రభు పైన తీవ్రమైన నేరారోపణ, అబద్ధ సాక్ష్యాలు పలికారు. ప్రభు నానా విధాలుగా వాళ్ళు టార్చర్ చేశారు. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులమైన మా దేవా, మీకు వందనాలు.
మీరు మా ముందుకి 5 విధాలుగా పక్కదారి పట్టినటువంటి ప్రధాన యాజకుల్ని, ప్రభు దాసుల్ని, మీ దాసుల్ని మేము గుర్తు చేసుకున్నాం. యూదా మతపు నాయకుల్ని మేము గుర్తు చేసుకున్నాం. మేమేదో వాళ్ళకన్నా శ్రేష్టమైన వాళ్ళమని మేము అనుకోవడం లేదు. మేము కూడా చాలా విషయాల్లో తప్పిపోతున్నాం. ప్రభువా మీకు వందనం చేయిస్తున్నాం. పక్కదారి పట్టనటువంటి ప్రభువా మీ దాసులంగా మేము ఉండగలటం సాయం చేయండి. మేము మాత్రమే కాదు, విశ్వాసులు అనబడిన వాళ్ళు కూడా రాజులైన యాజక సమూహం కనుక ఆత్మ సంబంధంగా వారు కూడా తమను తాము దేవుజనులుగా భావించుకొని దేవుని సేవకులుగా భావించుకోగలటం సాయం చేయండి. నీకు వ్యతిరేకంగా మాట్లాడి నీ మాటలకు భయపడిపోయి, అంతేకాకుండా ప్రజలను అనవసరంగా ప్రేరేపించి దుష్ప్రేరణకు లోను చేసి నిన్ను సందేహించి, అంతేకాకుండా నీ మీద నేరారోపణ చేసి ఈ విధంగా ప్రధాన యాజకులు ప్రవర్తించారు. కనుక యాజకులమైన మేము సువార్త ధర్మాన్ని బట్టి యాజకత్వం చేస్తున్న మేము అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధీకరించబడాలని పరిచయం చేస్తున్నట్టు మేము ప్రభువా ఈ 5 విధాలైనటువంటి పక్కదారుల్లోకి వెళ్లకుండా మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. అలనాడు అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనంలో సేవకులు ధైర్యంగా చెప్పినట్టుగా మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెక్క యుందు అన్నట్టుగా అట్టి బలమైన తీర్మానంతో సేవకులమైన మేము విశ్వాసులైన మీ బిడ్డలు ముందుకు సాగుతూ సాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.